వెల్కమ్ టు ఐ న్యూస్. బిగ్ బ్రేకింగ్. రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం మామూలు దాడులకే పరిమితం కాకుండా ఇప్పుడు కొత్త ఆయుధాల పోటీకి దారితీసింది. ఈ ఆందోళనలపై యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రపంచం జీవిస్తున్నది మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ కాలంలో ఉన్నామని, ఈసారి ఈ పోటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా భాగమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ భద్రతకు సంబంధించిన నిజమైన హామీలు లేకపోతే భవిష్యత్తులో ఈ భూమిపై ఏ ఒక్క ప్రాంతం కూడా సురక్షితంగా ఉండదని జెలెన్స్కీ సందేశం పంపారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చేసిన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల భద్రతా విధానాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం మనం జీవిస్తున్నది మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ కాలంలో ఉన్నామని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ పోటీలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆయుధ వ్యవస్థలలో విచ్చలవిడిగా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇది భవిష్యత్తుకు అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. ప్రపంచ దేశాల మధ్య స్నేహం, ఆయుధాలు తప్ప మరే ఇతర రియల్ సెక్యూరిటీ గ్యారంటీస్ లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ భద్రత కోసం బలమైన వేదిక, నియమాలు లేకపోతే భవిష్యత్తులో ఈ భూమిపై ఏ ఒక్క ప్రాంతం కూడా ప్రజలకు సురక్షితంగా మిగలదని ఆయన గట్టిగా ప్రశ్నించారు. అందుకే ఆయుధ వ్యవస్థలలో ఏఐని ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రపంచానికి ఇప్పుడు గ్లోబల్ రూల్స్ అత్యవసరంగా కావాలి. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అణు ఆయుధాల వ్యాప్తిని అడ్డుకోవటం ఎంత అత్యవసరం, అంతే తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశమని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన ఈ సందేశం అదుపులేని సాంకేతికత సైనిక రంగంలోకి ప్రవేశిస్తే అది ప్రపంచ స్థిరత్వానికి మరియు మానవ మనుగడకు ఎంత పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందో తెలియజేస్తోంది.